నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రేషన్ పంపిణీలో మోసాలకు పాల్పడితే కఠిన చర్యలు. మంత్రి నాదెండ్ల మనోహర్ హెచ్చరిక. రోడ్డు ప్రమాదంలో తెనాలికి చెందిన ముగ్గురు తోటికోడళ్లు దుర్మరణం. అరుణాచలం వెళుతుండగా ఘటన. కానిస్టేబుల్ కన్నా చిరంజీవికి అతని కుటుంబానికి రక్షణ కల్పించాలని అగ్నికుల క్షత్రియ సంఘం అధ్యక్షులు సైకం లక్ష్మణరావు తెలిపారు. శుక్రవారం కన్నా చిరంజీవికి మద్దతుగా సంఘ సభ్యులు విలేకరుల సమావేశం నిర్వహించారు. విధి నిర్వహణలో తన యొక్క విధులను నిర్వహించిన కానిస్టేబుల్ కన్నా చిరంజీవిపై కొందరు వ్యక్తులు కక్షపూరితంగా హత్యాయత్నానికి పాల్పడ్డారని, ఈ ఘటనపై ఇటీవల జరుగుతున్న పరిణామాల దృష్ట్యా కన్నా చిరంజీవికి అతని కుటుంబానికి రక్షణ కల్పించాలని వారు కోరారు. కార్యక్రమంలో సైకం సత్యనారాయణ, కొక్కిలగడ్డ అజయ్, రమణ, నరేంద్ర, శ్యామ్, అవనిగడ్డ రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు. చిరంజీవి గారు తమ విధుల్ని తెనాలి 1 టౌన్ కానిస్టేబుల్గా నిర్వహిస్తూ అనేక మంది నేరస్తుల్ని చాకచక్యంగా పట్టుకోవడం జరుగుతూ వస్తుంది. ఇలా జరుగుతున్న ప్రక్రియలో అతను అనేక మంది దళితులకు సంబంధించిన కానీ అనేక మంది నేరస్తులను పట్టుకోవడం జరిగింది. ఈ నేరస్తుల్లో కొందరు అతని మీద కక్షపూని హత్యా ప్రయత్నం చేయడం జరిగింది. ఈ హత్యా ప్రయత్నం చేయడం జరిగినప్పుడు అతను పై అధికారులకి దీని గురించి కంప్లైంట్ చేసినందువల్ల పై అధికారులు ఈ నేరస్తుల మీద దాని మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. కానీ యాక్షన్ తీసుకోవడం జరిగినప్పటికీ దళిత సంఘాలు వాళ్ళ కులాన్ని బట్టి అతనికి మద్దతుగా కోర్టులు బహిష్కరించడం, అలాగే అనేక హ్యూమన్ రైట్స్ కమిషన్ కానీ ఇలాంటి వాటిలన్నింటిలో నేరస్తులకే మద్దతు ఇవ్వడం జరిగింది. బీసీ సంఘాల అందరూ కూడా ఈ చిరంజీవి గారికి మద్దతుగా తమ సంఘీభావాన్ని తెలియజేస్తూ కన్నా చిరంజీవి అనే వ్యక్తి తెనాలి 1 టౌన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అతనిపై కొంతమంది కక్షదారులకు చర్యలు చేయడం వల్ల హత్యా ప్రయత్నం జరిగింది అతని పైన. దాని నిమిత్తంగా అతనికి అతని కుటుంబానికి మా అగ్నికుల క్షత్రియ తెనాలి కమిటీ తరపు నుంచి మేమందరం మద్దతుగా ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అతనికి పూర్తి రక్షణ కల్పించాల్సిందిగా పోలీస్ అధికారుల్ని విన్నవించుకుంటున్నాం. పట్టణ గురవయ్య కాలనీలో గల జంపని కాలువను, పాలాద్రి కాలువను మంత్రి నాదెండ్ల మనోహర్ శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా జరుగుతున్న పూడికతీత పనులను పరిశీలించారు. వర్షాకాలంలో వర్షం నీరు నిలిచి ప్రజలు ఇబ్బంది పడకుండా సత్వరమే పూడికతీత పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి మనోహర్ మాట్లాడుతూ పట్టణంలోని కాలువలను ఆధునీకరించాలన్న సుదీర్ఘ ప్రణాళికతో ప్రతి సంవత్సరం పూడిక తీయటమే కాకుండా ఆ పని సకాలంలో చేయడం ఎంతో ముఖ్యమన్నారు. గత సంవత్సరం చొరవతో పట్టణంలో ఎక్కడా నీరు నిలవకుండా, పౌరులు ఇబ్బంది పడకుండా చక్కటి ప్రణాళికతో డ్రైన్లను శుభ్రపరిచినట్లు చెప్పారు. పట్టణంలో ఉన్న 2 ప్రధాన డ్రైన్లను దిగువ స్థాయి రైతు పంట కాలువలుగా వినియోగించుకుంటున్నారని చెప్పారు. 5 లక్షల రూపాయలతో జంపని కాలువ పూడికతీత చేపట్టినట్లు తెలిపారు. రానున్న వారం రోజుల్లో కాలువల్ని మరమ్మతులు చేపట్టి పూడిక మొత్తం తీసే విధంగా కార్యాచరణ రూపొందించినట్లు తెలిపారు. పట్టణంలో ఎక్కడా వర్షపు నీరు నిలిచింది అన్న విమర్శ రాకుండా పురపాలక సంఘం బాధ్యత తీసుకుంటుందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. అదేవిధంగా వార్డులో పర్యటిస్తున్నప్పుడు గురవయ్య కాలనీ వాసులు తాగునీటి మంచి సమస్యను తన దృష్టికి తీసుకువచ్చారని, వారంలో 2 రోజులు వారికి మంచినీరు అందించే విధంగా చర్యలు తీసుకుంటామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. పట్టణంలో ఉన్న మన కాలువ సిస్టమ్ అన్నింటినీ కూడా ఆధునీకరణ చేయాలనే ఒక సుదీర్ఘమైన ప్రణాళికతోటి ప్రతి సంవత్సరం పూడిక తీయడమే కాకుండా సకాలంలో చేయడం అనేది చాలా ముఖ్యం. ఇదంటే జనరల్గా అలవాటు అయిపోయింది. గతంలో కూడా చూసాం మనం, వర్షాలు పడినాకనే ఈ పనులన్నీ ప్రారంభమవుతూ ఉంటాయి. కానీ గత సంవత్సరం మనం తీసుకున్న చొరవ వలన చాలా వరకు పట్టణంలో వర్షం పడినప్పుడు పౌరులకు ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా చూసే విధంగా మున్సిపాలిటీ నుంచి మనం ఆ రోజు చేపట్టాం. ఈసారి కూడా 40 లక్షలు కేటాయించుకుని చైర్పర్సన్ గారు మన కౌన్సిలర్స్ అందరూ కూడా సహకరించిన తర్వాత
ప్రధానంగా మనకి నీళ్లు వెళ్ళిపోయి కింద స్థాయిలోకి దిగువ ప్రాంతాల్లోకి వెళ్ళడానికి కోసం పొలాట్ ఛానళ్ళు, అదేవిధంగా జంపని కాలువ, ఈ రెండు పంట కాలువల కింద రైతులు సద్వినియోగం చేసుకుంటారు. కాబట్టి ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా పూడికి తీయడం అనేది ఆల్రెడీ ప్రారంభించాం. ఈరోజు జంపన్ కాలువలో జరుగుతున్న పనులు దాదాపు 5 లక్షల రూపాయలతోటి చూసాం మనం. ఇదే వర్షం పడపోతే రాబోయే వారం రోజుల్లో కాలువలు మొత్తం మరమ్మతులు చేసి పూడిక మొత్తం తీసేటట్టు ఒక కార్యాచరణ సిద్ధం చేసుకుని తప్పకుండా ఇతర పట్టణాల కన్నా చాలా అద్భుతంగా మనకి వర్షాలు పడినా కూడా మన తెనాల్లో ఎక్కడ కూడా వర్షం నీళ్లు ఆగిపోయిందనే విమర్శ రాకుండా చూసుకునే బాధ్యత మున్సిపాలిటీని తీసుకుంటాం. సో కమిషనర్ గారు, చైర్పర్సన్ గారు, అదేవిధంగా స్థానికంగా ఉన్న అధికారులందరూ కూడా అప్రమత్తమై ఇప్పుడు వార్డులో పర్యటిస్తున్నప్పుడు గురవాయి కాలనీ దగ్గర మంచినీటి సరఫరా గురించి మహిళలు నా దృష్టికి తీసుకొచ్చారు. తప్పకుండా దానికి పరిష్కారం చేసే విధంగా డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఏదైతే ఉందో గతంలో కనీసం మెయింటెనెన్స్ కూడా చేయలేదు, దాన్ని మెయింటెనెన్స్ చేసేటట్టు వాల్వుల రీప్లేస్మెంట్ కానివ్వండి, లేకపోతే పైప్ లైన్లు కొంచెం క్లీనింగ్ కానివ్వండి, అవన్నీ కూడా పూర్తి చేసుకొని కనీసం రోజుకి ఖచ్చితంగా 2 సార్లు నీటి సరఫరా, తాగునీటి సరఫరా చేసేటట్టు ఏర్పాట్లు ఈ వార్డులో ఈ సందర్భంగా మహిళలు అడిగినందుకు తప్పకుండా చేసి పెడతాం. జూన్ 8వ తేదీ ఆదివారం జరిగే ఛత్రపతి శివాజీ బైక్ ర్యాలీని జయప్రదం చేయాలని శివాజీ స్మారక సమితి గౌరవ అధ్యక్షులు డిఎల్ కాంతారావు పిలుపునిచ్చారు. ఆదివారం సాయంత్రం 4:30 ప్రారంభమయ్యే బైక్ ర్యాలీ విజయవంతం చేయాలని కోరుతూ శివాజీ బైక్ ర్యాలీ కరపత్రాల ఆవిష్కరణ శుక్రవారం కొత్తపేట కాకతీయ సొసైటీ బ్యాంక్ సమావేశ మందిరం నందు జరిగిన కార్యక్రమంలో నిర్వహించారు. డిఎల్ కాంతారావు మాట్లాడుతూ జూన్ 8న జరిగే ఈ బైక్ ర్యాలీ మార్కెట్ యార్డ్ నుండి ప్రారంభమవుతుందని, ఈ యొక్క కార్యక్రమంలో తెనాలి ప్రజలు ప్రతి ఒక్కరూ పాల్గొని శివాజీ ఆశయాలు కొనసాగించాలని, ఈ నెల 25వ తేదీన జరిగిన శివాజీ డిజిటల్ డ్రామా ప్రతి ఒక్కరికి స్ఫూర్తిగా నిలిచిందని, హిందువులందరూ సంఘటితంగా ఉండటం కొరకు ఈ బైక్ ర్యాలీ ఏర్పాటు చేయడం జరుగుతుందని, ప్రస్తుతం హిందువులపై దాడులు పెరుగుతున్న నేపథ్యంలో హిందువులు ఏకం కావాల్సిన అవసరం ఎంతో ఉందని, ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ నెల 8వ తారీఖు ఆదివారం సాయంత్రం శ్రీ ఛత్రపతి శివాజీ స్మారక సమితి ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ ఏదైతే ఉందో ఈ యొక్క ర్యాలీని ప్రారంభించడం జరుగుతుంది. ఈ యొక్క ర్యాలీలో నగర ప్రజలు, అదేవిధంగా హిందూ బంధువులందరూ ఎవరైతే ఉన్నారో వీరందరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి ఈరోజు స్థానిక శివాజీ స్మారక సమితి కార్యాలయంలో ఈ యొక్క ప్రెస్ మీట్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో శివాజీ స్మారక సమితి కార్యనిర్వాహక అధ్యక్షులు మైల హరికృష్ణ, ఎర్రంశెట్టి హనుమంతరావు, అంబటి మారుతీరామ్, హనుమత్ ప్రసాద్, పొట్టిమూర్తి శ్రీనివాస్, వాసుదేవనాయుడు, ఒల్లంగంటి శ్రీనివాస్, నందకిషోర్, కె రమాదేవి, శారద, మైల వీరాంజనేయులు, పూర్ణ, సునీల్, నాగార్జున, హరివెంకట్ తదితరులు పాల్గొన్నారు. ఛత్రపతి శివాజీ స్మారక సమితి ఆధ్వర్యంలో రేపు 8వ తారీఖున బైక్ ర్యాలీ భారీ ఎత్తున జరుగుతుంది. ఈ బైక్ ర్యాలీ యార్డు నుంచి, మార్కెట్ యార్డు నుంచి బయలుదేరుతుంది. చివరికి బజార్లన్నీ కూడా కవర్ చేసి శివాజీ బొమ్మ దగ్గరికి స్టార్ట్ అయి వస్తుంది. శివాజీ బొమ్మ దగ్గర భారీ బహిరంగ సభ జరుగుతుంది. ఆ భారీ బహిరంగ సభలో ఛత్రపతి శివాజీ జీవిత చరిత్ర కానివ్వండి, లేకపోతే హిందూ సామ్రాజ్య దినోత్సవం గురించి కానివ్వండి, ఈ కమలానంద భారతి గారు ఉపన్యసిస్తారు. ఈ ఛత్రపతి శివాజీ స్మారక సమితి తరఫున 25వ తారీఖున ఒక నాటక ప్రదర్శన జరిగింది. 25వ తారీఖున ఆదివారం నాడు నాటక ప్రదర్శన జరిగింది. నాటక ప్రదర్శన చూసిన తర్వాత మేమందరూ, ముఖ్యులందరూ, అలాగే హాజరైనటువంటి ప్రేక్షక మహాశైలందరూ కూడా తమ జీవితాలు ధన్యమైనవని భావించారు. మేము భావించాము. నాటకం చూసిన తర్వాత, ఛత్రపతి శివాజీ నాటకం చూసిన తర్వాత మా జీవితాలు ధన్యమైనవని భావించాం మేము. అరుణాచలేశ్వరుని దర్శనం కోసం బయలుదేరిన తోటికోడలు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో తెనాలిలో విషాదం అలుముకుంది. వారు 3 తోటికోడలు వేర్వేరు కుటుంబాల నుండి వచ్చారు. ప్రేమ ఆప్యాయతలతో అక్క చెల్లెలను మరిపించారు. చివరకు ఆ మరణం కూడా విడదీయలేకపోయింది.
వారి సంతోషాన్ని విధి చూసి ఓర్వలేక రోడ్డు ప్రమాదంలో 3 జీవితాలను కాటేసింది. గురువారం జరిగిన రోడ్డు ప్రమాదం 3 తోటికోడళ్ల మృతితో తెనాలిలో విషాదం అలముకుంది. 3 కుటుంబాల్లోనూ శోకం మిగిల్చింది. తెనాలికి చెందిన కన్నెగంటి నరసింహారావుకు వెంకటేశ్వరరావు, నాగేశ్వరరావు సోదరులు. వీరంతా తెనాలిలో వ్యాపార విద్యా సంస్థల నిర్వహణలో చెంచుపేట, నందులపేట ప్రాంతాల్లో స్థిరపడ్డారు. వీరు 3 సూర్యకుమారి, సరస్వతి, ఝాన్సీ రాణిలను వివాహం చేసుకున్నారు. ఒక్కొక్కరికి 2 సంతానం. వారందరికీ కూడా వివాహాలు అయ్యాయి. అరుణాచలేశ్వరుని దర్శించుకోవాలనే ఆలోచనతో ఈ 3 తోటికోడళ్లు ఆడబిడ్డ పార్వతితో కలిసి ఝాన్సీరాణి కుమారుడి కారులో గురువారం ఉదయం అరుణాచలం బయలుదేరారు. బాపట్ల జిల్లా మేదరమెట్ల దగ్గర డివైడర్ను కారు ప్రమాదవశాత్తు ఢీకొట్టింది. దీంతో అక్కడికక్కడే 3 తోటికోడళ్లు మృతి చెందారు. మిగిలిన 2కి తీవ్ర గాయాలు అయ్యాయి. కారు ముందు భాగం నుజ్జైంది. ఇంటి నుండి బయలుదేరిన కొద్దిసేపటికే ప్రమాదం గురించి తెలిసి ఆయా కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. కాగా శుక్రవారం సాయంత్రం తెనాలి చేరుకున్న వారి భౌతిక కాయాలను మంత్రి నాదెండ్ల మనోహర్ సందర్శించి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. శుక్రవారం బార్ అసోసియేషన్ సభ్యులు తమ విధులను బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. ఇటీవల తెనాలిలో 3 యువకులపై పోలీసులు వ్యవహరించిన తీరును నిరసిస్తూ బార్ అసోసియేషన్ సభ్యులు నిరసన తెలిపారు. చట్టరీత్యా శిక్షించాల్సిన పోలీసులు చట్టాన్ని వారి చేతిలోకి తీసుకుని యువకులపై దాడి చేయడం అమానుషమన్నారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. దానికి సంబంధించి ఈ రోజున 3 జిల్లాల న్యాయవాదులు ఫెడరేషన్ పిలుపు మేరకు కోర్టుని బాయ్కట్ చేస్తున్నారు. ఎందుకంటే పోలీసు వారు చట్ట ప్రకారం చర్య తీసుకోవాలి, కానీ ఎవరైనా ఒక ముద్దాయి కనుక నేరం చేశాడని ఒక ప్రైమా ఫేసి కనుక ఉన్నట్లయితే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి కోర్టుకు సరెండర్ చేసి మరి ప్రొసీజర్ కోడ్ ప్రకారం కూడా ముందుకెళ్ళాలి తప్పితే ఈ రకంగా చేయడం అనేది ప్రజలందరూ కూడా ముక్తకండంతో దీన్ని ఖండిస్తున్నారు. ఏది ఏమైనా కానీ పోలీసుల చర్య సరైన చర్య కాదు. దీని మీద చట్ట ప్రకారం చర్య తీసుకోవాలి. నెక్స్ట్ ఈ ఫెడరేషన్ సభ్యులు కూడా దాని మీద ఫాలోఅప్ చేసి ఇట్లాంటి సంఘటన ముందు జరగకుండా చూడాలి. ఎందుకంటే పోలీసు వారు ఏం వాదన చెప్తున్నారంటే వాళ్ళందరూ కూడా రౌడీ షీటర్లు, వాళ్ళ మీద కేసులు ఉన్నాయి అంటున్నారు. అవ్వచ్చు, కేసులు ఉండొచ్చు, కానీ వాళ్ళు నేరం చేసింది చెయ్యింది అనేది కోర్టులో విచారణ చేసిన తర్వాత మాత్రమే అది శిక్ష అనేది తెలుస్తుంది. అట్లా కాకుండా ఎక్యూజ్డ్గా ఉన్నారు కదా, పలానా క్రైమ్లో ఉన్నారు కదా, నేరం చేస్తుంటారేమన్న భావంతో ఇట్లాంటి ఓపెన్గా పబ్లిక్ ప్లేస్లో వచ్చేసి వాళ్ళని హెరాస్ చేయటము, వాళ్ళని దండించడం సరైన చర్య కాదని చెప్పి భావిస్తున్నాం. ఐతానగర్ నడి రోడ్లలో 3 యువకుల్ని 2 టౌన్ సిఐ గారు, 3 టౌన్ సిఐ గారు బహిరంగంగా దాష్టికం చేయటం అందరూ కూడా చూసి చెల్లించిపోయారు. ఇటువంటి దుశ్చర్యలు మానుకొని రాజ్యాంగ విలువల్ని కాపాడాలని, రాజ్యాంగాన్ని చదువుకొని ఈ విధంగా కొట్టడం కరెక్ట్ కాదని తెలుసుకోవాలని మేము తెలియజేస్తున్నాం. ఈ విషయం మీద 3 జిల్లాలు కృష్ణా, గుంటూరు, ప్రకాశం అందరూ ఫెడరేషన్లు కూడా బాయ్కాట్ చేసి ఈ యొక్క ముద్దాయిలకి సంఘీభావం తెలియజేస్తున్నాం. అలాగే మా తెనాలి బార్ అసోసియేషన్ తరఫున కూడా మేము ఈ రోజున విధులు బహిష్కరించి ముద్దాయిలకి సంఘటితంగా వాళ్ళకి మేము ఈ విషయం మీద ప్రజలకు తెలియజేస్తున్నాము. రేషన్ పంపిణీకి సంబంధించి సరుకుల నాణ్యతలో కానీ తూకాలలో కానీ మోసాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. జూన్ 1 నుండి రేషన్ డీలర్ల ద్వారా రేషన్ అందించనున్న నేపథ్యంలో శుక్రవారం తెనాలిలో రామలింగేశ్వరపేట, బురిపాలెం రోడ్, లక్ష్మీనగర్లోని చౌకధరల దుకాణాలను మంత్రి నాదెండ్ల మనోహర్ తనిఖీ చేశారు. స్టాక్ వివరాలు, సరుకుల నాణ్యత, కార్డుదారుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. రేషన్ పంపిణీ సమయంలో కార్డుదారుల పట్ల డీలర్లు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ జూన్ 1 నుండి డీలర్ల వద్దనే రేషన్ పంపిణీ చేయడం జరుగుతుందన్నారు.
1వ తేదీ నుండి 15వ తేదీ వరకు ఉదయం 8 గంటల నుండి 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుండి 8 గంటల వరకు షాపులు తెరిచే ఉంటాయని, కార్డుదారులు ఆయా సమయాల్లో తీసుకోవచ్చని తెలిపారు. 1 నుండి 5వ తేదీలోపు వృద్ధులకు, దివ్యాంగులకు ఇంటి వద్దనే రేషన్ అందించే విధంగా డీలర్లపైనే బాధ్యత పెట్టినట్లు చెప్పారు. గత ప్రభుత్వంలో ఇంటింటికి రేషన్ పంపిణీ అని చెప్పి వీధి చివరన రేషన్ ఇచ్చేవారని, అది కూడా వాళ్లకు అనుకూలమైన సమయంలోనే ఇచ్చేవారని, ఇప్పుడు ఆ పరిస్థితి ఉండదని, 15 రోజుల పాటు షాపులు తీసే ఉంటాయని మంత్రి మనోహర్ తెలిపారు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన 9,220 MDU వాహనాలకు బదులుగా 29,360 చౌక ధరల దుకాణాలను జూన్ 1 నుండి తిరిగి పునరుద్ధరిస్తున్నట్లు చెప్పారు. కొత్త రేషన్ కార్డులు త్వరలో జారీ చేయనున్నట్లు తెలిపారు. రేషన్ కార్డుకు సంబంధించి మార్పులు, చేర్పులు నిరంతర ప్రక్రియగా ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉన్న 1,46,00,000 మందికి రేషన్ స్మార్ట్ కార్డులను అందిస్తున్నట్లు మంత్రి మనోహర్ వెల్లడించారు. కార్డుదారులకు ఎటువంటి సమస్యలు ఉన్నా అధికారులకు సమాచారం అందించాలన్నారు. సాంకేతిక సమస్యలు కానీ ఇతరత్రా సమస్యలు కానీ ఉన్నా రేషన్ ఆపకుండా ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. కూటమి ప్రభుత్వం తీసుకున్న ఇటువంటి మంచి నిర్ణయాన్ని ప్రజలందరూ బలపరచాల్సిన అవసరం ఉందని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. యాప్ ఉంటుంది, మీకు యాప్ ఇచ్చారా? మీకు అందరికీ డౌన్లోడ్ చేసుకున్నారా? మీరు బ్లూటూత్ వాడుతున్నారా? బ్లూటూత్ వాడినప్పుడు యాప్ కూడా వాడాలి. మీరు యాప్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఎవ్రీ షాప్ యాప్ దట్ చెక్ చేసుకోండి. క్లియర్గా మీరు చెప్తున్నాను మీకు ఇప్పుడు, ఓకేనా? మీరు టెక్నికల్ ప్రాబ్లం ఉందని దయచేసి మీరు దాన్ని డిస్టర్బ్ చేయబాకండి. టెక్నికల్ ప్రాబ్లం ఉంటే ఇమీడియట్గా సర్కిచ్చి పంపించేసేయండి. మీ ఫోన్లో ఫోటో తీసుకోండి వాళ్ళ రేషన్ కార్డుని. మనకి 15 రోజులు ఎట్టి పరిస్థితుల్లో ఉదయం 8 నుంచి 12 వరకు, సాయంత్రం 4 నుంచి 8 వరకు ఓపెన్ ఉండాలి. మీరు छुट्टी है, హాలిడే है, సండే है, कुछ नहीं है. అర్థమైందా? 15 days ఎట్టి పరిస్థితుల్లో మీరు చేయాలి. జాగ్రత్తగా చూసుకోండి. మీరు అది ఎక్కడ ఒక్క కంప్లైంట్ రాకూడదు. కంప్లైంట్ వస్తే మాత్రం ఉపేక్షించను. ఎందుకంటే మేము ఒక నమ్మకంతో మళ్ళీ ఆ వ్యవస్థ మీకు అప్పచెప్పాము. మీరు నిలబెట్టాలి దాన్ని. వారి గురించి కూడా మీరు ఆలోచించకుండా ప్రతి ఒక్కరిని ఒకే విధంగా చూసి గౌరవించి చేయండి. ఆ రోజు మాత్రం ఖచ్చితంగా ఒక పండుగ వాతావరణంలో డెకరేట్ చేయండి. అందరిని ఆహ్వానించండి. మంచి ప్రోగ్రామ్ చేయండి. ఓకేనా? అందరికి తెలియాలి. ప్యానల్ కూడా కట్టాలి. మీరు తెలియాలి, కట్టాలి. అదే మంచిదేనా? అదే చెప్పారు కాబట్టి మార్పు తీసుకొచ్చాం. 15 రోజులు మీరు ఎప్పుడైనప్పుడు పోయి తెచ్చుకోవచ్చు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ సంజనా సింహ, మున్సిపల్ చైర్పర్సన్ తాడిబేని రాధిక, కమిషనర్ బండి శేషణ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఓకే, ఎన్ని రిపేర్ చేయాల్సి వచ్చింది? చెక్ చేసుకున్నారా? ఎసెట్ వెరిఫికేషన్ కూడా స్టేట్లో మనమే టాప్. మనమేం టాప్ కాదు. అవును. వింటుంటే మీకు ఆ సమాధానం అట్లా రాకూడదు. మీ దగ్గర నుంచి టెక్నికల్ ప్రాబ్లం ఏమో సర్కిచ్చి పంపించేసేయండి. వాళ్ళు తీసుకుని పంపించండి. మీటింగ్ కూడా పెట్టాను. మళ్ళీ ఇప్పుడు పెట్టండి. ఇవాళ ఈవినింగ్ పెట్టండి. మళ్ళీ మీరు ఇంకోటి ఇమీడియట్గా. రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణంలో జూన్ 1వ తారీఖు నుంచి మరొక్కసారి రేషన్ డెలివరీ ఫేర్ ప్రైస్ షాపుల ద్వారానే జరిగేటట్టు రాష్ట్ర ప్రభుత్వం, మా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికి అనుగుణంగా చాలా సక్రమంగా జరగాలని, పారదర్శకంగా జరగాలని, జవాబుదారం పెంచాలని మేము వ్యవస్థలో టెక్నాలజీని కూడా చాలా లోతుగా అధ్యయనం చేసుకుని ఉపయోగిస్తున్నాం. సో ప్రతి ఫేర్ ప్రైస్ షాప్కి ఒక యాప్ ఇచ్చాం. అదేవిధంగా సరుకులు కూడా మేము గతంలో కన్నా 10% ఎక్కువగా ముందుగానే అందించి, ఎవరు ఏ ప్రాంతంలో నివసిస్తున్నా కూడా వాళ్ళు స్థానికంగా ఉన్న ఫేర్ ప్రైస్ షాప్కి, వారికి అందుబాటులో ఉన్న ఫేర్ ప్రైస్ షాప్కి వచ్చి తీసుకోవచ్చు. దానికి అనుగుణంగా టెక్నాలజీని కూడా మేము ఉపయోగిస్తున్నాం. ఎక్కడా లోపం లేకుండా ప్రతి వినియోగదారుడికి, ప్రతి కార్డు హోల్డర్దారులకి ప్రభుత్వం నుంచి మేము సౌకర్యం కల్పించడానికి సేవాభావంతో ఈ డీలర్లందరూ కూడా పనిచేయాలని పదే మేము ఈ దృష్టికి తీసుకొస్తున్నాం. 15 రోజులు 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు షాపులు ఉదయం 8 నుంచి 12 వరకు, మళ్ళీ మధ్యాహ్నం 4 నుంచి 8 వరకు ఎప్పుడైనా సరే తెరిచే ఉంటాయి. తలుపులు తెరిచే ఉంటాయి. సేవా కార్యక్రమాల్లో భాగంగా వీళ్ళు కూడా నిలబడి ఇంటింటికి కూడా ఎవరైతే వృద్ధులు 65 సంవత్సరాలు నిండారో, ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో, ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో వాళ్ళ ఇంటికి వచ్చి ఈ రేషన్ సరఫరా చేసేటట్టు షాపులపైనే బాధ్యత పెట్టాం.
ఎట్టి పరిస్థితుల్లో కూడా 1వ తారీఖు నుంచి 5వ తారీఖు లోపు ఎవరైతే వృద్ధులు ఉన్నారో, దివ్యాంగులు ఉన్నారో వాళ్ళ ఇంటి వరకే వచ్చి రేషన్ డెలివరీ జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 15,56,000 మందికి ఈ కార్యక్రమం చేపట్టబోతున్నాం. ఇది అద్భుతమైన కార్యక్రమం. గతంలో మభ్యపెట్టారు, మోసం చేశారు, ఇంటింటికి డెలివరీ అన్నారు. ఎక్కడ కూడా ఇంటింటికి డెలివరీ జరగలేదు. వీధి చివరికి వచ్చి నిలబడేవాళ్ళు వ్యాన్లు, అది కూడా వాళ్ళకు అనుకూలమైన టైంకి వచ్చేవాళ్ళు, లేకపోతే సరుకులు తీసుకుని వెళ్ళిపోయేవాళ్ళు. చాలా సందర్భాల్లో మనం చూసాం. మహిళలు పాపం పనులు మానేసుకుని వ్యాన్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసేవాళ్ళు. ఆ పరిస్థితి ఉండదు. 15 రోజులు షాపులు తెరుచుంటాయి. ఎవరికి ఎప్పుడు ఎటువంటి సమస్య వచ్చినా డీలర్తో కానివ్వండి, సరుకులో కానివ్వండి, నాణ్యత విషయంలో కానివ్వండి, బియ్యం క్వాలిటీ కూడా మీరు చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత మెరుగైన క్వాలిటీ ఈ రోజున మేము అందించగలుగుతున్నాము. ఒక మార్పు తీసుకొచ్చాం ఖచ్చితంగా. ఆ మాట నిలబెట్టుకోవడానికి ప్రజలకి మేము ఇంకా మెరుగైన సేవలు అందించడానికి కోసం ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా షాపు దగ్గరే మీకు ఫోన్ నంబర్లతో సహా ఉంటాయి. తహసీల్దార్ గారి నంబర్ ఉంటుంది, మా డిస్ట్రిక్ట్ సప్లయర్ ఆఫీసర్ నంబర్ ఉంటుంది, సిఎస్డిటి నంబర్ ఉంటుంది, షాప్ యాజమాని నంబర్ ఉంటుంది, వాళ్ళ ఫోటో కూడా ఉంటుంది. కాబట్టి ఎటువంటి సమస్య వచ్చినా కూడా మీరు ఇమీడియట్గా ఫోన్ చేయొచ్చు, మేము స్పందిస్తాం. ఎవరైనా ఎటువంటి అవకతవకలకు లోనైనా లేదా కొలతల్లో ఎక్కడైనా పొరపాటు, తూకంలో ఎక్కడైనా పొరపాటు చేసినా ఖచ్చితంగా వాళ్ళపైన ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటాం. వీళ్ళందరూ కూడా నేను మనస్ఫూర్తిగా వాళ్ళని కోరుతున్నాను. ఎందుకంటే 29,760 షాపులు పునరుద్ధరించాం. మరొకసారి వాళ్ళకి అవకాశం కల్పించాం ప్రజలకు సేవ చేయడానికి. దాన్ని వీళ్ళు నిలబెట్టుకోవాలి. గతంలో వాళ్ళు ఏర్పాటు చేసిన 9,260 వ్యాన్లు ఏవైతే ఉన్నాయో వాటికి బదులుగా మళ్ళీ తిరిగి 29,760 షాపులు మళ్ళీ తెరవబోతున్నాం 1వ తారీఖున ఒక పండుగ వాతావరణంలో. ఆ పండుగ అయిన వాతావరణంలో ప్రజలకి సేవలు అందించడానికి వీళ్ళందరూ కూడా నిలబడాలి. చక్కగా ప్రతి ఒక్కరు ఉపయోగించుకోండి. ఎవరు కూడా తొందరపడాల్సిన అవసరం లేదు. గతంలో మీరు లైన్లాగా చూశారు, అటువంటి పరిస్థితి ఉండదు. ఈకేవైసీ పూర్తి చేసాం, ప్రతి కార్డు నమోదు చేసుకున్నాం. 96% ఇప్పటికీ పూర్తి అయిపోయినాయి. కొత్త రేషన్ కార్డులు త్వరలోనే మేము జారీ చేయబోతున్నాం. ఆ మార్పులు చేర్పులు ఏమైనా ఉంటే పేరులో కానివ్వండి, అడ్రస్లో కానివ్వండి, కొత్తగా పుట్టిన బిడ్డల కోసం మీరు మీ కార్డులో పెట్టుకోవాలనుకున్నా కూడా ఈ అవకాశం నిరంతరంగా జరిగే ప్రక్రియ. రాష్ట్రంలో ఉన్న 1,46,00,000 రేషన్ కార్డులు ఉచితంగా కొత్త స్మార్ట్ కార్డులు అనేది మేము తయారు చేసి రాబోయే నెలలో మేము వాళ్ళందరికీ కూడా అందించబోతున్నాం. దాన్ని కూడా మీరు అందరూ కూడా ఉపయోగించుకోవచ్చు. దయచేసి ప్రజలందరూ కూడా ఈ అద్భుతమైన మా కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మీరు కూడా సద్వినియోగం చేసుకోండి. ఎక్కడ కూడా పొరపాటు లేకుండా మెరుగైన సేవలు అందించడానికి కోసం చేసిన ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా బలపరుస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. పారిశుద్ధ్యం గురించి, అదేవిధంగా లోపల వాళ్ళకి ఫెసిలిటీస్, కరెంట్ ఎప్పుడు కూడా అందుబాటులో ఉండాలి. వాళ్ళకి రిసీట్ మేము ప్రింట్ చేసి ఇవ్వాలి. అదేవిధంగా ఎప్పుడైతే వాళ్ళు వచ్చి నమోదు చేయించుకుంటారో ఒకవేళ ఆ సందర్భంలో ఏమైనా ఇంటర్నెట్ పనిచేయకపోవడమో, సర్వర్ ఏమైనా డౌన్ ఉన్నా కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఇమీడియట్గా వాళ్ళ వాట్సాప్లో ఫోటో తీసుకుని వాళ్ళకి సరుకు మాత్రం ఇచ్చి పంపించేయమని డీలర్స్ అందరూ కూడా మేము ఈ సందర్భంగా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా ఇవాళ రేపు మాకు 2 రోజులు మిగిలి ఉన్నాయి. ఈ 2 రోజులు కూడా మన జిల్లాలోనే కాదు, మన నియోజకవర్గంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా 90% కాదు 100% షాపులు ఇన్స్పెక్ట్ చేసి ఫోటోలు తీసుకుని అక్కడ అన్ని విధాలుగా స్టాక్ ఉందా లేదా మేము చెక్ చేసుకుంటాం. పారిశుద్ధ్యం కానివ్వండి, అక్కడ పరిసర ప్రాంతాల్లో వాళ్ళకి పాపం సరుకులు తీసుకోవడానికి వచ్చినప్పుడు వాళ్ళకి కూర్చోడానికి అవకాశం, ఇవన్నీ కూడా కల్పించేటట్టు మేము సదుపాయాలు కల్పిస్తున్నాం. జీజీహెచ్లో రానున్న కోవిడ్ని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకంగా కోవిడ్ వార్డును ప్రారంభించామని సూపరింటెండెంట్ డాక్టర్ రమణ ఎస్ఎస్వి తెలిపారు. ప్రస్తుతం దేశంలో పలు రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు నమోదవుతున్నాయని జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రమణ ఎస్ఎస్వి తెలిపారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి సమదూరం పాటించాలని సూచించారు. జలుబు, జ్వరం వచ్చినా వారు జీజీహెచ్లో పరీక్షలు చేయించుకోవాలని కోరారు. కోవిడ్ ని ఎదుర్కోవడం కోసం ఆక్సిజన్ నిల్వలతో సహా అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నామని, ప్రజలెవరూ భయపడవద్దని సూపరింటెండెంట్ డాక్టర్ రమణ ఎస్ఎస్వి తెలిపారు. అలాగే మన ఆంధ్రప్రదేశ్లో కూడా వైజాగ్లో మొదలయ్యి మనకి ఇక్కడ గుంటూరు జిల్లాలో కూడా నమోదయ్యాయి. అయితే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఇంతవరకు ఒక కేసు కూడా నమోదు కాలేదు. అదొక శుభ పరిణామమేను. నిన్న మొన్న కూడా మేము టెస్టులు కూడా చేశాము. ర్యాపిడ్ టెస్ట్ చేశాము, ఆర్టీపీసీఆర్ చేశాము. అయితే నెగిటివ్ వచ్చాయి. వాళ్ళకైతే కామన్ కోల్డ్ అలాంటి సిమ్టమ్స్ ఉన్నాయి, కోవిడ్ ఏమో అని ఒక అనుమానంతో టెస్టులు చేస్తే నెగిటివ్ వచ్చాయి. అయితే మనకి మన ఆరోగ్య శాఖ మంత్రివర్యులైన శ్రీ సత్యకుమార్ యాదవ్ గారి ఆదేశాల మేరకు, మా డిఎంఈ గారు అట్లాగే ఇక్కడ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మేము కోవిడ్ ప్రిపేర్నెస్ కోసము ఒక కోవిడ్ వార్డు కూడా రెడీ చేసి ఉంచాము. కోవిడ్ ఓపీ ఆల్రెడీ మొదలుపెట్టాము. అట్లాగే ప్రజలందరూ కూడా మా విజ్ఞప్తి, ఎస్పెషల్లీ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి వచ్చేవాళ్ళు కూడా రద్దీ ఓపీల్లో కానీ
రద్దీ క్యాజువాలిటీలో కానీ రద్దీగా ఉండే ల్యాబ్ టెస్టుల దగ్గర ఫార్మసీ దగ్గర కానీ అందరూ మాస్క్ పెట్టుకొని ఉండాలి. ఈ లోపలికి వచ్చినప్పుడు మాస్క్ ధరించే ఉండటం మంచిది. జీజీహెచ్లో డాక్టర్ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయల విలువైన అరుదైన ఆపరేషన్ను ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఉచితంగా నిర్వహించి రోగి ప్రాణం కాపాడారు. జీజీహెచ్లో జరిగిన మీడియా సమావేశంలో సూపరింటెండెంట్ డాక్టర్ రమణ యశస్వి, డాక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడారు. ఒంగోలుకు చెందిన ప్రసాద్ అనే పేషెంట్ తీవ్రమైన కడుపు నొప్పితో గత 2 నెలలుగా ఇబ్బంది పడుతూ కామెర్లు తీవ్రమైన చలి జ్వరంతో జీజీహెచ్కు రావడం జరిగిందని వెల్లడించారు. వెంటనే పేషెంట్ను అడ్మిట్ చేసుకుని వైద్య పరీక్షలు నిర్వహించగా లివర్లో నీటి బుడ్డ ఉన్నట్లుగా గుర్తించామని అన్నారు. ఈ వ్యాధి కుక్కల వలన, కలుషితమైన నీరు తాగడం వలన లేదా సరిగా ఉడికించిన మాంసం తినడం వలన వస్తుందని అన్నారు. ఇది చాలా ప్రమాదకరమైన వ్యాధి అని చెప్పారు. డాక్టర్ కిరణ్ కుమార్ వైద్య బృందం ఎంతో చాకచక్యంగా ఈ ఆపరేషన్ చేసి రోగికి ప్రాణదానం చేసినందుకు వైద్య బృందాన్ని సూపరింటెండెంట్ డాక్టర్ రమణ యశస్వి అభినందించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు నాగ సంతోష్, సాదిక్ బాషా, వేణుగోపాల్, మేఘన, అవిన్ తదితరులు పాల్గొన్నారు. కుక్కల నుంచి వచ్చే సంక్రమించే హైడ్రాటిక్ సిస్ట్ అనే సిస్ట్ లివర్లో పెద్దగా ఒక దాదాపు 20 సెంటీమీటర్ల సిస్ట్ ఫామ్ అయి ఉంది. అది బిలియరీ డక్ట్లోకి పగిలిపోయి ఇతనికి కొలాంజైటిస్ వచ్చి తీవ్రమైన జబ్బుతో, తీవ్రమైన ప్రాణగండంతో ఇక్కడ రావడం జరిగింది. దాన్ని వెంటనే మనం జ్వరం తగ్గడానికి కొన్ని మందులు వాడి రక్తం పెట్టేసి మెడికల్ డాక్టర్లకి మత్తు డాక్టర్ గారు చూపించడం జరిగింది. అలానే మెడికల్ గ్యాస్ట్రెంటరాలజీ డాక్టర్లు చూసి ఇది ఎండోస్కోప్ ద్వారా చేయడం కష్టం కాబట్టి మీరు ఓపెన్ ఆపరేషన్ చేయమని వాళ్ళు కూడా సలహా ఇవ్వడం జరిగింది. ఆ సలహా మేరకు మేము ఓపెన్ ఆపరేషన్ని తీసుకొని పూర్తి మత్తు ఇచ్చేసి దాదాపు 3-4 గంటలు శ్రమించి ఈ కామన్ బైల్ డక్ట్లో ఉన్న పిల్ల సిస్ట్లు అంటే డాటర్ సిస్ట్లు అంటారు, అవన్నీ కూడా తొలగించి బయట చేస్తే ఎంతో ఖర్చు అయ్యే ఒక గొప్ప ఆపరేషను విజయవంతం చేశారు. జనరల్ సర్జరీ డిపార్ట్మెంట్లో ఉన్న డాక్టర్ కిరణ్ కుమార్ గారు, వారి బృందము, వారికి ఈ సందర్భంగా నా శుభాభినందనలు. మన సర్జరీ డిపార్ట్మెంట్లో దాని వర్కప్ అంతా చేసి ఇది లివర్లో ఒక హైడ్రాటిక్ సిస్ట్గా గుర్తించారు. ఇది ఈ రోజుల్లో కూడా వస్తుంది అంటే మనకి పర్సనల్ క్లెన్లీనెస్ అట్లాగే పరిశుభ్రత లేకపోవడం వల్ల యూజువల్గా ఈ హైడ్రాటిక్ సిస్ట్ అనేది జోనోసిస్ అంటే జంతువుల్లోంచి మనిషికి వచ్చే ఒక అరుదైన జబ్బు ఇది. అంటే పాత రోజులు ఎక్కువ వచ్చేది, ఇప్పుడు క్లెన్లీనెస్ పెరగటం వల్ల మనకి దీని గురించి అవగాహన పెరగటం వల్ల కొంచెం తక్కువే వస్తుంది. జొమాటో రైడర్లకు డైలీ ఇన్సెంటివ్ 350 రూపాయలు ఇవ్వాలంటూ సిఐటియు ఆధ్వర్యంలో శంకర్విలా సెంటర్లో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. శంకర్విలా సెంటర్లో జొమాటో రైడర్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జొమాటో రైడర్ల సంఘం నాయకుడు బ్రహ్మయ్య, సిఐటియు జిల్లా కార్యదర్శి ముత్యాలరావు మీడియాతో మాట్లాడారు. జొమాటో రైడర్లకు ఆర్డర్ టార్గెట్ 22 నుంచి 18కి తగ్గించాలని డిమాండ్ చేశారు. పికప్ 2 కిలోమీటర్లు దాటితే కిలోమీటర్కు 10 రూపాయలు ఇవ్వాలని కోరారు. న్యాయమైన సమస్యల పరిష్కారానికి స్ట్రైక్ చేస్తే విజయవాడ నుంచి జొమాటో ప్రతినిధులు వచ్చి ఐడీలు బ్లాక్ చేసి అక్రమ కేసులు బనాయించారని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే జొమాటో రైడర్ల న్యాయమైన కోరికలు పరిష్కరించి వారిపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని, లేకుంటే సిఐటియు ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో దండా లక్ష్మీనారాయణ, కట్లగుంట శ్రీనివాసరావు, రణదేవ్, శశికుమార్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు. గత సంవత్సర కాలం నుంచి మేము మాకు పేఅవుట్ పెంచమని చెప్పేసి, అదేవిధంగా రెస్టారెంట్లో వెయిటింగ్ ఛార్జీలకు సంబంధించి సమస్యలను పరిష్కరించాలని, అలాగే ఏదైతే రెస్టారెంట్లు దూరంగా ఉన్నాయో ఆ దూరం వాటికి కూడా ఆర్డర్లు తీసుకునేదానికి కూడా మాకు పేఅవుట్ పెంచమని చెప్పేసి, ఇంకా మిగతా ఉన్నటువంటి సమస్యల మీద మేము గత సంవత్సరం నుంచి మాకున్నటువంటి సమస్యల మీద జొమాటో కంపెనీని అడుగుతూ ఉన్నాం. కానీ ఎలాంటి సమస్యలు పరిష్కరించకుండా మమ్మల్ని కాలయాపన చేస్తూ ఉన్నారు. అనివార్యంగా ఈరోజు మాకు ఏమీ తెలియని పరిస్థితుల్లో ఆర్డర్ పెంచాలని చెప్పేసి, మా సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి ఈరోజు మేము స్ట్రైక్ చేయడం జరుగుతూ ఉంది. సమస్యలు పరిష్కరించడానికి చర్చలు జరపడానికి వచ్చినటువంటి కంపెనీ ప్రతినిధులు ఆ సమస్యల్ని పరిష్కారం చేయకపోగా ఆ కార్మికుల్ని భయపెట్టేదానికోసం అని చెప్పేసి పోలీస్ స్టేషన్స్లో కంప్లైంట్లు ఇవ్వడం చేస్తూ ఉన్నారు. ప్రతినిధులుగా వచ్చిన వారు కార్మికులు ఎదుర్కొన్న సమస్యల్ని కంపెనీ పై స్థాయి వారికి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలి. దానికి భిన్నంగా వ్యవహరిస్తూ వారిని భయభ్రాంతులకు గురి చేయటం అనేది హేయమైన చర్య. వెంటనే వారి సమస్యల పరిష్కారం చేయాలి. అదేవిధంగా
సమస్యల పరిష్కారం కోసం ఈరోజు స్ట్రైక్ చేయడం ద్వారా వాళ్ళ సమస్యల్ని యాజమాన్యం దృష్టికి తీసుకెళ్తామంటే ఎవరైతే ఈరోజు నిరసనలో పాల్గొన్నారో వారి ఐడీలు బ్లాక్ చేయటం కూడా సరైన చర్య కాదు. సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రేషన్ పంపిణీలో మోసాలకు పాల్పడితే కఠిన చర్యలు, మంత్రి నాదెండ్ల మనోహర్ హెచ్చరిక. రోడ్డు ప్రమాదంలో తెనాలికి చెందిన 3 తోటికోడళ్లు దుర్మరణం. అరుణాచలం వెళుతుండగా ఘటన. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.